హాయ్ గైస్, ఈ రోజు మనం రెబల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది, యూరికి అంతా గుర్తుకొస్తుంది. తిరిగి అన్నల దగ్గరికి వచ్చింది, అంతా కలిసిపోయారు. ఇంకోవైపు రాజు తన గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వాళ్లకు చాలా క్రూరమైన శిక్షలు వేస్తున్నాడు. అందువల్ల రాజుకు వ్యతిరేకంగా చాలా ఊళ్ళలో చాలా గ్రూపులు పనిచేస్తున్నాయి. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏ ఏ గ్రామాల్లో ఇలా టీమ్ గా పనిచేస్తున్నారు, నన్ను ఎదిరించే గ్రామం ఏది అని అడిగాడు. అప్పుడు సుగా ఆ గ్రామాల యొక్క లిస్టు చెప్పాడు. అందులో ఎక్కువగా రాజును వ్యతిరేకించే ఊరు ఏదంటే హియాంగ్ అనేది. ఆ గ్రామంలో ఉన్న అందరినీ చంపేయండి, అప్పుడే మిగతా గ్రామాలు భయపడతాయి అని రాజు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపడానికి సైనిక దళాలు వెళ్తున్నాయి. అప్పుడే ఆ గ్రామ ప్రజలంతా ఒక చోట చేరి రాజు గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో దళాలు అక్కడికి వచ్చి అందరినీ బాగా అటాక్ చేస్తున్నాయి. వాళ్ళు జాలి దయా లేకుండా అందరినీ కొట్టి చంపుతున్నారు. అప్పుడు ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, అతడు గిల్డ్వాంగ్ యొక్క మనిషి. వెంటనే గుహలోకి వచ్చి విషయం చెప్పాడు. ఇది వినగానే గిల్డ్వాంగ్ అదిరిపడిపోయాడు. ఈ దళమే కాదు, ఇంకో దళం కూడా ఆ గ్రామం వైపు వెళ్తోందట. జనాన్ని చంపడానికి ఈ గ్రూప్ సరిపోదని ఇంకో గ్రూప్ ను పంపించారట అని అతడు చెప్తున్నాడు. ఆ గ్రూపు ఊర్లోకి వెళ్ళడానికి ముందే మనం వెళ్ళాలి అని గిల్డ్వాంగ్ అంటున్నాడు. ఇప్పుడు అంతా వెళ్తున్న క్రమంలో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తామని అంటున్నారు. లేదు, మీరు రెస్ట్ తీసుకోండి అని వీళ్ళు అంతా బయలుదేరి వచ్చారు. రాజు యొక్క దళాలను అడ్డగించారు. అప్పుడు వాళ్ళు, నీకెంత ధైర్యం, రాజు యొక్క దళాలనే అడ్డుకోవడానికి నీకెంత ధైర్యం అంటున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్ తన పేరు చెప్పగానే, ఓహో మీ అంతటి మీరే వచ్చి చిక్కుకున్నారా అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ రెండు గ్రూపులకు ఇప్పుడు ఫైట్ జరుగుతోంది. ఈ ఫైటింగ్ లో గిల్డ్వాంగ్ దళానికి చాలా దెబ్బలు తగిలాయి. ఇదంతా చూసి గిల్డ్వాంగ్ బాధపడుతున్నాడు. ఎందుకంటే తన మనుషులు దెబ్బలు తింటున్నారు. నన్ను దాటుకుంటూనే మీరు వెళ్ళాలరా అని గిల్డ్వాంగ్ వాళ్లకు ఎదురుగా వెళ్తున్నాడు. అప్పుడు యూన్ కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ ముందు నిలబడడంతో గిల్డ్వాంగ్ యొక్క మనుషులు గాయాలైనా కూడా వీళ్ళ వెనక నిలబడి మేము ఉన్నాం అంటున్నారు. రే మర్చిపోయారా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అంతా ఒక్కటిగా వెళ్ళాలి, ప్రాణం పోయినా కూడా అందరిది పోవాలి అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంతా ఏకమయ్యారు. అప్పుడు ఆ దళాలు భయపడిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేస్తున్న క్రమంలో సడన్ గా ఒక పెద్ద బండరాయి వచ్చి రాజు యొక్క దళంపై పడుతోంది. ఎవర్రా అని చూస్తే గుహలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చి వీళ్ళని అటాక్ చేస్తున్నారు. లేడీస్ కూడా వచ్చారు, వాళ్ళు రాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు దళాల్లో చాలా మంది చనిపోయారు. ఆ రాజు దళం పారిపోతోంది. గిల్డ్వాంగ్ యొక్క మనుషులకు కూడా గాయాలయ్యాయి. ఒక ముసలాయన కింద పడిపోయాడు. అతడు గిల్డ్వాంగ్ కు ఇంతకు ముందు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు గిల్డ్వాంగ్ అతని దగ్గరికి వెళ్లి, ఏంటండి మీకు వయసు అయిపోయింది కదా, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతున్నాడు. లేదయ్యా, ఈ రోజే నా మనసుకు నచ్చినట్టు నేను చేశాను, ఈ రోజే సంతోషంగా ఉన్నా అని చెప్పి అతడు అక్కడే చనిపోయాడు. గిల్డ్వాంగ్ అప్పుడు బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు యూన్ వచ్చాడు. నిన్నటి వరకు అంతఃపురంలో ఒక పెద్ద పదవిలో ఉన్నాను, కానీ ఈ రోజు ద్రోహిలా నీతో ఉన్నా, ఇదంతా కూడా నా తమ్ముడి వల్లే అని నవ్వుతూ అంటుంటాడు. ఇద్దరు నవ్వుకుంటుంటే యూరి వచ్చి కళ్ళు మూస్తోంది. చేతులను ముట్టుకుని గిల్డ్వాంగ్ కనిపెట్టాడు తను యూరి అని. ఇప్పుడు ముగ్గురు చేతులు కలిపారు. ఇదిగో చూడండి నాన్న, మేము ఎప్పుడు ఒక్కటిగా ఉంటాం, అసలు విడిపోము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లి జనాన్ని కాపాడాలి కదా, అక్కడికి వెళ్ళబోతుంటే యూరి కూడా రెడీ అవుతోంది. అప్పుడు గిల్డ్వాంగ్ తో ఉన్న వాళ్ళంతా, యూరి నువ్వెందుకు వస్తున్నావు అని అడుగుతున్నారు. నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటుంటే ఆమె అస్సలు వినట్లేదు. నేను కూడా వస్తాను, మిమ్మల్ని గాయపరిచిన వారికి నేను కూడా బుద్ధి చెప్పాలి కదా అంటోంది. నేను వస్తా అని అంటుంటే అప్పుడు గిల్డ్వాంగ్, ఈమె ఎప్పుడు మనం చెప్పిన మాట విన్నది, ఈ ప్రపంచంలో ఉన్న వర్స్ట్ చెల్లి ఎవరైనా ఉన్నారా అంటే అది ఈమెనే అంటుంటాడు. ఇప్పుడు యూరిని కూడా తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు రాజుకు ఒక న్యూస్ వచ్చింది. గిల్డ్వాంగ్ యొక్క దళాలు మనం పంపించిన దళాలను చితక్కొట్టాయని తెలిసింది. వాళ్ళు గెలిచారు రాజా, వాళ్ళ చేతుల్లో పదునైన ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు. ఆ మాట వినగానే ఇతడు డీలా పడిపోయాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా మీరంతా, రాజు యొక్క సైన్యాన్ని ఎదిరించేంత పెద్ద వాళ్ళయ్యారా వాళ్ళు అని అనుకుంటున్నాడు. అతడు కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలో గురువు వచ్చాడు. అతని దగ్గర ఏదో ఐడియా ఉంది, అది చెప్తున్నాడు. మహారాజా, తప్పకుండా అతన్ని మనం పట్టుకుందాం అంటుంటే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడుగుతున్నాడు. కొన్ని రోజులు ఇటు రాకుండా ఉండు, నా ముఖాన్ని చూడకు అంటుంటాడు. అదే టైంలో రాకుమారుడు చింగ్ వచ్చాడు. చింగ్తో మాత్రం రాజు బాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు గురువును బయటకు పంపించాడు. చింగ్ తో మాట్లాడిన తర్వాత చింగ్ బయటకు వచ్చాడు. అప్పుడు గురువు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటున్నాడు. ఏంటి, ఏం చేశా అని పొగరుగా అంటున్నాడు. రాకుమారుడు చింగ్ ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిందే ఈ గురువు. కానీ ఆ గురువుతోనే అతడు చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. మహారాజు మిమ్మల్ని పదవిలోంచి తీసేశారు, ఇకపై మీ శిష్యులను నడిపించేది నేనే అని అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని అతడు అంటుంటే, అవును, నేనే రాజ కుటుంబానికి చెందిన వాడిని, నన్నే కదా అపాయింట్మెంట్ చేస్తాడు, మీరు ఇక
వెళ్ళొచ్చు అని అంటుంటాడు. అప్పుడు గురువు సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చింగ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఇకపై నేనే మీ గురువును, ఇకపై మీరు మీ పాత గురువుతో మాట్లాడకుండా ఉండడమే మీకు మంచిది అంటుంటాడు. అప్పుడు అంతా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఆ గురువుకు వీళ్ళు నిజాయితీగా ఉండేవారు. సీన్ కట్ చేస్తే ఆ గ్రామంలో జనాన్ని పట్టుకుని కొడుతున్నారు. ఇంకా సైన్యం బయటకు పోలేదు, ఉన్న వాళ్ళను బాగా కొడుతున్నారు. ఇప్పుడు గిల్డ్వాంగ్ యొక్క సైన్యం అంతా ఆ ఊర్లోకి వెళ్ళాలి కదా, ఇలా వెళ్తుంటే అందరినీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పట్లాగే మారు వేషం వేసుకుని లోపలికి వచ్చారు. లోపలికి రాగానే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, అది వేసుకున్నారు. ఇప్పుడు దళం ముందుకు వచ్చి నిలబడ్డారు. రాజు యొక్క దళాలకు కూడా వీళ్ళని చూడగానే వీళ్ళెవరనేది తెలిసిపోయింది. ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతోంది. రాజు యొక్క సైన్యం ఓడిపోయింది, వాళ్ళు ప్రాణాలతో ఉన్నవారు పారిపోయారు. ఈ విషయం చెప్పడానికి సుగా రాజు దగ్గరకు వచ్చాడు. మహారాజా, నేను తప్పు చేశాను, నేను వాణ్ణి పట్టుకోలేకపోయాను, మన సైన్యం ఓడిపోయింది, అందువల్ల నన్ను చంపండి, ఇక బతికే అవకాశం నాకు లేదు అని అంటుంటాడు. అప్పుడు నిజంగానే రాజు కత్తి తీసుకున్నాడు, ఒక్క వేటు వేస్తాడేమో అని అనుకుంటే సడన్ గా ఆగిపోయాడు. అప్పుడు ఇతడు సైలెంట్ గా ఉండకుండా, మహారాజా మీరు చంపకుంటే నన్ను నేను చంపుకుంటా అంటున్నాడు. అప్పుడు మహారాజు ఇదిగో చూడు పార్క్ అంటున్నాడు. కానీ పార్క్ యూన్ పేరు కదా, ఇప్పుడు అదంతా మర్చిపోయి ఇదిగో చూడుసుగా నీకు ఎంత సైన్యం కావాలో తీసుకో, అతన్ని మాత్రం ఎలాగైనా పట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు రాజు చాలా సైన్యాన్ని అతనికి ఇచ్చాడు. అతడు వెళ్లే ముందు వాళ్ళ అమ్మను కలిశాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు మళ్ళీ ఇంటికి రావాలంటే వాళ్ళను చంపి రావాలి అంటోంది. అన్న తమ్ముడు కుటుంబం అని ఎవ్వరిని వదలొద్దు, అందరినీ సర్వనాశనం చేసి రావాలని చెప్పింది. ఇంకోవైపు గిల్డ్వాంగ్ ఆ గ్రామంలోనే ఉన్నాడు. గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ యొక్క టీం ఇంకా పెద్దదైంది. ఇప్పుడు ఆ ఊరు మొత్తం గిల్డ్వాంగ్ మనుషులే ఉన్నారు. వీళ్ళని దాటుకుంటూ రాజు యొక్క సైన్యం రాలేరు. ఇప్పుడు సుగా అతని దళాలు సరిహద్దుల్లోకి వచ్చాయి. అప్పుడు యూన్ గిల్డ్వాంగ్ గుర్రంపై వచ్చారు. అప్పుడు సుగా ఊరికే ఉండకుండా, నా దగ్గర ఉండే బానిసలంతా ఇక్కడే ఉన్నారా, పని వాళ్ళంతా ఒక్కటయ్యారా అంటున్నాడు. అప్పుడు వీళ్ళు, చిన్న వయసులో ఈ పని వాళ్ళతోనే తిరిగేవాడివి కదా, నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు, రాజు నిన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించాడా అని అంటున్నారు. ఫస్ట్ టైం రాజు నిన్ను నమ్మినట్లున్నాడే అని యూన్ వెకిలిగా నవ్వుతుంటాడు. సుగాకు కోపం వచ్చి కత్తి తీసి యూన్ ను పొడవడానికి వస్తున్నాడు. అప్పుడు గిల్డ్వాంగ్ కత్తి తీసి సుగా మెడ దగ్గర పెట్టాడు. అప్పుడు మోరే కత్తి తీసి గిల్డ్వాంగ్ దగ్గర పెట్టాడు. అప్పుడు గిల్డ్వాంగ్ మోరేను చూస్తూ, రేయ్ నువ్వెప్పుడు మంచి వాళ్ళతో ఉండవా, ఎప్పుడు చెడ్డ వాళ్ళతోనే తిరుగుతావా అని అంటున్నాడు. అప్పుడు కూడా అతడు సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు నలుగురం ఫైట్ చేసామంటే నలుగురం చచ్చిపోతాం, అందువల్ల శాంతిపూర్వకంగా మాట్లాడుకుందామా అంటుంటాడు. ఇంకోవైపు రాజు తన స్ట్రెస్ పోగొట్టుకోవడం కోసం అమ్మాయిల దగ్గరికి వచ్చాడు. అతడు వాళ్ళతో ఆడుతుంటే మాయా, రియా అతన్నే చూస్తున్నారు. అప్పుడే రియా చెప్తోంది, మిమ్మల్ని వెతుక్కుంటూ గిల్డ్వాంగ్ మళ్ళీ వచ్చాడు, కానీ అప్పుడు మీరు అతని కోసం వెయిట్ చేయలేదు, నేనే అప్పుడు అక్కడ ఉన్నాను, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మీకే తెలియకుండా నా కోసం మీరు ఒక మంచి పని చేశారు, గిల్డ్వాంగ్ నాకు దొరకడానికి మీరు కూడా ఒక కారణం అంటుంది. అప్పుడు మాయాకు లోపల కొంచెం కోపంగానే ఉంది. రియాపై ఇంకా కోపం పెరుగుతూనే ఉంది. రియాకు మాయాపై ఒక కోపం ఉంది, అదేంటంటే గిల్డ్వాంగ్ కోసం వెయిట్ చేయకుండా రాజు కోసం అంతఃపురానికి పరిగెత్తుకుంటూ వచ్చిందని ఆమెకు కోపం. ఇప్పుడు అది మనసులో పెట్టుకోకుండా బయటికి ఏమంటుందంటే, లవ్ అనేది ఒక్కో సీజన్ కు తగినట్లుగా ఉంటుంది. ఇప్పుడు రాజు మిమ్మల్ని మర్చిపోయినట్లున్నాడే, మిమ్మల్ని బెడ్రూమ్ కు పిలవట్లేదే అని అంటోంది. ఈ మాటలు వినగానే మాయాకు ఈగో పెరిగిపోయింది. ఇది కూడా నన్ను ఎత్తి పొడుస్తుందా అని చెప్పి అక్కడ హెడ్ లేడీ ఉంటుంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె కూడా, ఏంటమ్మా రాజు ఈ మధ్య నిన్ను పిలవడమే లేదు అని అంటోంది. రాజుకు దూరంగా నేనే ఉంటున్నాను, రాజుకు నిజం తెలిసి కూడా నన్ను ఏమీ చేయలేదంటే ఏంటర్థం, అతనికి నేను అవసరపడతాను, నా దగ్గర నుంచి ఏదో ఒకటి లభిస్తుందని అతడు ఎదురు చూస్తున్నాడు అని అంటోంది. తప్పకుండా నేను అది అతనికి ఇస్తా అని ఆలోచిస్తోంది. గిల్డ్వాంగ్ కథ ముగిసిపోయింది. ఇప్పుడు మాయాగంటూ ఉన్నది మహారాజే అంటోంది. మహారాజు నమ్మకం పొందడం కోసం ఇప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడుతోంది. రాజు వచ్చేటప్పుడు ముందుకు వెళ్లి అతని కాళ్ళపై పడింది. రాజు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. మహారాజా నేను చెప్పేది వినండి, నేను ఇంతకు ముందు అతన్ని ఇష్టపడింది నిజమే, కానీ అతన్ని వదిలేసి నేనే వచ్చేసాను, ప్రస్తుతం అతనిపై నాకు ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పింది. ఈ మాటలు వినగానే రాజుకు ఇంకా కోపం పెరిగింది. ఆమెను అటాక్ చేయడానికి వస్తుంటే ఆమె ఏం చెప్తుందంటే, మహారాజా అతన్ని పట్టిస్తే నమ్ముతారా, అతన్ని ప్రాణాలతో మీ కళ్ళ ముందుకు తీసుకొస్తే మీరు నన్ను నమ్ముతారా అంటోంది. సీన్ కట్ చేసి రియాను చూపించారు. రియాను తీసుకెళ్లడానికి రాజు యొక్క మనుషులు వచ్చారు. రియా కూడా అందుకోసమే వెయిట్ చేస్తోంది. ఏంటి నన్ను తీసుకెళ్లడానికి వచ్చారా అంటుంది. ఆమె
కూడా వెళ్ళింది రాజు ముందు ఆమెను కూర్చోబెట్టారు. రియాకు ఇంకా గిల్డ్వాంగ్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయం తెలియదు. ఎందుకంటే రాజు స్ట్రిక్ట్ గా చెప్పాడు, పని మనుషులో లేక అంతఃపురంలో పనిచేసే వారికి ఎవరికి రాజుకు సంబంధించిన విషయాలేవి ఇక్కడ తెలియకూడదని స్ట్రిక్ట్ గా చెప్పాడు. అందువల్లే రియాకు ఈ విషయం తెలియదు. గిల్డ్వాంగ్ చనిపోయాడనే ఇదంతా చేస్తోంది. ఇప్పుడు కూడా రాజు అడుగుతున్నాడు, ఆ రోజు నువ్వేమని చెప్పావు? నీ భర్తను ఒక మృగం చంపేసిందని చెప్పావు, కానీ ఇప్పుడు నీ భర్త ఎవరో నాకు తెలిసి తీరాలి అంటున్నాడు. నిజంగా చెప్పు, గిల్డ్వాంగ్ కు నీకు సంబంధం ఏంటి అంటుంటాడు. అప్పుడు యూరి ఏడ్చుకుంటూ, మహారాజా నేనంతా చెప్తాను, కానీ మీకే చెప్తాను, మీరు నా పక్కకు రావాలి అంటుంది. అప్పుడు మహారాజు పిలుస్తుంది కదా అని ఆమె పక్కగా వెళ్ళాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నట్లు అతని చెవి దగ్గరికి వచ్చింది. అప్పుడు కోపంతో అతని చెవిని కొరుకుతోంది. రాజు దగ్గరికి రావాలంటేనే భయపడతారు, కానీ ఈమె అంత ధైర్యంగా అతని చెవినే కొరికింది. అక్కడ ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోయారు. రాజు భయపడిపోతున్నాడు. అప్పుడు మాయ దగ్గరికి వచ్చి ఈమెను ఊరికే వదలకూడదు, ఈమెను చంపేయాలి అంటుంటాడు. అప్పుడు మాయ, రాజా కొంచెం ఓపిక పట్టండి, ఆమెను కరెక్ట్ టైం కోసం మనం ఉపయోగించుకోవాలి, మర్చిపోయారా అని అంటుంటే రియాను చూస్తున్నాడు. ఆమె మైకంలో పడిపోయింది. ఆమెను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు నాకు ఎందుకు శిక్ష వేయలేదు అని ఆమెకు డౌట్ గా ఉంది. రాత్రి మాయ ఆమెను చూడ్డానికి వచ్చింది. రియా డైరెక్ట్ గా అడుగుతోంది, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని మీకు తెలుసు కదా, అప్పుడు మీరు రాజుతో నా ద్వారా ఏదో చేయాలని చెప్పారు కదా, ఏంటి విషయం అని అడుగుతుంటే మాయ ఇప్పుడే చెప్తోంది, నువ్వు ఒక తెలివి తక్కువ దానివి. మహారాజు బయట జరిగే విషయాలేవి పనమ్మాయిలకు తెలియకూడదని ఒక చట్టం తెచ్చాడు. అందువల్ల ఒక పెద్ద నిజం నీకు తెలియలేదు. నీ భర్త అయిన గిల్డ్వాంగ్ ప్రాణాలతోనే ఉన్నాడు. అతడు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజునే ఎదిరించేంత పెద్దవాడయ్యాడు తెలుసా అంటోంది. అప్పుడు రియా ఆశ్చర్యపోతోంది. ఇదిగో చూడమ్మా, ఇప్పుడు నీ ద్వారానే అతన్ని పట్టుకోగలం కదా అని మాయ అంటోంది. ఆ విషయం రాజుకు నేనే చెప్పాను. ఇప్పుడు నీ భర్త గిల్డ్వాంగ్ కు నీపై ప్రేమ ఉంటే అతడు వచ్చి లొంగిపోవాల్సిందే అంటోంది. ఒకవేళ నీపై అతనికి ప్రేమ లేదనుకో, నిన్ను చంపి అతని సైనిక దళాలు ముందుకు వస్తాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా నాకు ఎలాంటి నష్టం లేదు. ఏ ఎండింగ్ జరిగినా కూడా నాకు మంచిదే అంటోంది. ఇదంతా విన్న తర్వాత రియా తట్టుకోలేకపోతోంది. బయటికి వచ్చిన తర్వాత మాయ కళ్ళు చెమర్చాయి. పక్కనున్న ఫ్రెండ్ అడుగుతోంది, ఎందుకు నీ కళ్ళు తడిబారాయి అని. ఎందుకంటే మాయ ఇలా చేసే వ్యక్తి కానే కాదు, తనే ఈ లెవెల్లో మారిపోయిందని తనే బాధపడుతోంది. సీన్ కట్ చేస్తే ఇంకో వైపు యుద్ధం స్టార్ట్ అయింది. ఆ గ్రామం చుట్టూ గిల్డ్వాంగ్ యొక్క సైన్యం ఉంది కదా, ఇప్పుడు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం రాజు యొక్క సైన్యం వచ్చింది. గేట్ లోపలికి వెళ్లి అందరినీ నాశనం చేస్తే ఆ గ్రామాన్ని వీళ్ళు హస్తగతం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు టీంలు యుద్ధం చేస్తున్నాయి. ఇక యుద్ధం జరిగితే ప్రాణాలు పోతాయి కదా, రెండు వైపులా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు రాత్రి కావచ్చింది. గిల్డ్వాంగ్ సైన్యంలో చాలా మంది ఉన్నారు. ఈ రాజు సైన్యంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు గిల్డ్వాంగ్ తన సైన్యంలో చాలా మంది గాయాల పాలు కావడంతో అతని మనసు చివుక్కుమంది. ఎక్కడ చూసినా కూడా రక్తమే కనిపిస్తోంది. తన మనుషులు బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు సుగా, ఏంటి ఇలా జరిగింది, వాళ్ళను కొట్టి ఈజీగా లోపలికి వెళ్దామని అనుకున్నాం, కానీ ఇలా జరిగింది ఏంటి అని అంటుంటాడు. అప్పుడు మోరీ ఏం చెప్తున్నాడంటే, మీరు వాళ్ళను తప్పుగా లెక్క వేశారు, వాళ్ళు సాధారణమైన మనుషులు కాదు, వాళ్లకు శిక్షణ ఇచ్చి తీసుకొచ్చారు, అందువల్ల ఈక్వల్ గా మనకు టఫ్ ఇస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మొదటి రోజు రాజు యొక్క సైనికులకు గాయాలయ్యాయని రాజుకు వార్త వెళ్ళింది. అప్పుడు మహారాజు ఇక ఊరికే ఉంటే మంచిది కాదు అని వేట ప్రారంభించాలని తనే వచ్చాడు. ఇప్పుడు వేటాడాలంటే ఎరవేయాలి కదా, ఎరగా రియాను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. రియాను తీసుకుని బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుగాతో రాజు ఏమంటున్నాడంటే, నేను ఈ రోజు వేటాడడానికి వచ్చాను, నా దగ్గర ఒక ఎర ఉంది, ఆ ఎరను గాని వేస్తే గిల్డ్వాంగ్ తానుగా వచ్చి ఇరుక్కుపోతాడు అని చెప్తున్నాడు. ఆ ఎరను భద్రంగా చూసుకోపో అని చెప్పగానే మోరే లోపలికి వెళ్ళాడు. లోపల చూస్తే రియాను కట్టి పెట్టారు. రియా అంటే ఇతనికి ఇష్టం కదా, ఆమెను అలా చూడగానే ఇతడు బాధపడుతున్నాడు. ఆమెను కట్టి పెట్టారని చెప్పి ఆ కట్లు విప్పాడు. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తుందంటే, అక్కడ చాలా షార్ప్ ఆయుధాలున్నాయి. తను వేగంగా వెళ్లి ఆ షార్ప్ ఆయుధాలపై పడబోతోంది. సడన్ గా అతడు పట్టుకున్నాడు. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటాడు. ఆమె కూడా ఎలాగైనా చేసి చనిపోవాలని అటువైపు ఇటువైపు పరిగెత్తుతోంది. అప్పుడు అతను ఆమెను పట్టుకున్నాడు. నీ సమస్య ఏంటి అని అడుగుతుంటాడు. దయచేసి నన్ను ఎలాగైనా నువ్వు చంపు, నేను ప్రాణాలతో ఉన్నానన్న విషయం మాత్రం గిల్డ్వాంగ్ కు తెలియకూడదు అంటోంది. ఈమెను చూసేటప్పుడు అతనికి పాపం అనిపిస్తోంది, కానీ అతడు మాత్రం ఏం చేయగలడు. కొంచెం సేపు అయ్యాక రాజు మాయ రియాను చూడడానికి లోపలికి వచ్చారు. అప్పుడు రియా, నా ద్వారా అతన్ని పట్టుకోవాలంటే అది అసలు కుదరదు ఇలా అంటుంటే రాజు, వాడు ఓడిపోవాలని నేను అనుకోలేదు, కానీ నేను
ఏదైతే అనుకున్నానో అది జరిగింది. నువ్వు చూడలేదా, వాడు భయంతో వణికిపోయాడు. అతని బాడీలో కనిపించిన వణుకు, అతని కళ్ళల్లో కనిపించిన భయం, అది నాకు కావాలి అని అంటుంటే అది వింటూ రియా ఒకలాగా చూస్తోంది. ఆమె తట్టుకోలేక బాగా ఏడుస్తోంది. రాజు అలా మాట్లాడుతుంటే మాయాకు కూడా కొంచెం కోపంగానే అనిపిస్తోంది. కానీ తను రాజు పక్కకే ఉండాలని డిసైడ్ అయిపోయింది. రాజు వెళ్లిపోయిన తర్వాత రియాతో మాయా ఏమంటుందంటే, ఈ ప్రపంచం అనేది స్వచ్ఛమైందే. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు దొరికింది. నీకు కావాల్సింది ప్రేమ, అది నీకు దొరికింది. కానీ నేను ఈ ప్రపంచాన్నే ఏలాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ ప్రపంచం నాకు దొరుకుతుంది. ఇద్దరం అనుకున్నది దొరికితే మంచిదే కదా అని ఆమె వెళ్లిపోతోంది. కానీ మాయా బయటికి ఈ మాటలు అన్నా కూడా తన స్వభావం అలాంటిది కాదు. నెక్స్ట్ మోరే వచ్చాడు. అతడేం చెప్తున్నాడంటే, ఎందుకు గిల్డ్వాంగ్ మారట్లేదు, అతనికి ఇదంతా అనవసరం. అతని వెనుక ఉన్నది సాధారణమైన జనం, కానీ అతడు రాజునే ఎదురించాలని చూస్తున్నాడు. రాజుకున్నంత బలం అతని దగ్గర లేదు. రాజు ఒక్క మాట అంటే అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంత మంది వచ్చారో తెలుసా? రాజుని ఎదిరించి అతడు గెలవగలడని నువ్వు అనుకుంటున్నావా అంటున్నాడు. నేను అతన్ని పట్టించి ఒక పెద్ద పదవికి వెళ్తాను, అదే నా ఆశ అని బయలుదేరాడు. కానీ నేను వాస్తవంగా ఆశపడేది వేరే ఒకటి. మీరిద్దరూ నా కళ్ళలో పడకుండా ఎక్కడికైనా తప్పించుకుని వెళ్తే మంచిదే అంటుంటాడు. ఎందుకంటే మోరే రియాను నిజాయితీగా ప్రేమిస్తున్నాడు. ఆమె బాగుండాలనే కోరుకుంటున్నాడు. మరుసటి రోజు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు రియాను ఒక కర్రకు వేలాడదీశారు. గిల్డ్వాంగ్ ఆమెను చూసి బాగా ఏడుస్తున్నాడు. ఆమెను వెళ్లి తీసుకురావాలని అనిపిస్తోంది. అప్పుడు ఇక్కడున్న జనం ఏమంటున్నారంటే, నువ్వు వెళ్లి ఆమెను కాపాడు, వేరే దేని గురించి ఆలోచించకు, నీ భార్యను కాపాడు అని అంటుంటారు. కానీ గిల్డ్వాంగ్ అసలు వెళ్ళలేకపోతున్నాడు. ఎవరు కూడా యుద్ధం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. అప్పుడు రియా అరుస్తోంది, గిల్డ్వాంగ్ మీరు నన్ను చూస్తున్నారా? ఆమె పిలుస్తుంటే ఇతడు ఉన్నానని కూడా చెప్పలేకుండా ఏడుస్తున్నాడు. అప్పుడు రియా ఏం చెప్తోందంటే, నా కోసం మీరు కొంచెం కూడా తగ్గకూడదు. మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అదే చేయండి, దయచేసి నా కోసం తగ్గకూడదు అంటోంది. ఒకవేళ మీరు గాని లొంగిపోతే నేను మిమ్మల్ని అసహ్యించుకుంటాను, మీ మొహం కూడా చూడను అంటోంది. అప్పుడు గిల్డ్వాంగ్ ఆ మాటలు విన్న తర్వాత ఏడుస్తూ చేతుల్లోకి విల్లు తీసుకున్నాడు. పక్కనున్న వాళ్ళంతా ఏం చేస్తున్నావురా, ఆ బాణాన్ని కింద పడేయరా అంటున్నారు. అప్పుడు రియాను చూస్తూ, ఇంకో ఒక గంట మాత్రమే రియా, అప్పటి వరకు ఓపిక పట్టు అని ఒక బాణం వేశాడు. అప్పుడు ఆ బాణం ఆమెకు తగిలింది. ఇలా జరుగుతుందని ఎవరూ కూడా అనుకోలేదు. రాజు మాయా కూడా ఇది చూసి షాక్ అయిపోయారు. ఎలాగైనా చేసి ఈమె కోసం గిల్డ్వాంగ్ దిగొస్తాడని మాయా అనుకుంది. కానీ ఇలా జరగగానే అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, ఈ దేశం కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ యుద్ధం తర్వాత ఇంకో జీవి యొక్క ప్రాణం పోకూడదు, అందరూ రెడీ కాండి అని అరిచాడు. ఒకడు ఈ యుద్ధంలో గెలవడానికి తన భార్యను కూడా కోల్పోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇక మన దగ్గర పోవడానికి ఏముంది అని అంతా రెడీ అవుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. భయంకరంగా ఫైట్ జరుగుతోంది. అందరినీ కొట్టుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, రియాను కట్టి పెట్టారు కదా ఆ చోటుకు వచ్చారు. అప్పుడు గిల్డ్వాంగ్ రియాను కాపాడండి అని చెప్పాడు. అప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నాడంటే, రియాను కాపాడడానికి వెళ్తున్నాడు. రాజు అది చూసి, రియాను కాపాడడానికి మీరు అనుమతించొద్దు అంటుంటాడు. ఆమె డెడ్ బాడీ కూడా వాళ్ళకు దొరకకూడదు, ఏదైనా చేయండిరా అని సైన్యానికి చెప్తున్నాడు రాజు. ఆ సైన్యం ఆమెను అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆలోపే గిల్డ్వాంగ్ మనుషులు ఆమెను తీసుకెళ్లారు. ఇదే టైంలో గిల్డ్వాంగ్ అడ్డుగా వచ్చాడు. అతన్ని దాటుకుంటూ ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇదే టైంలో రాజు ఇంకో సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సైన్యం ఏంటంటే, ఇంతకు ముందు ఈ గ్రామంలోకి విదేశీ సైన్యం వచ్చి దాడి చేసింది కదా, ఆ సైన్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు కొంచెం అడ్వాన్స్ గా ఉన్నారు. పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ బాంబులు వేస్తుంటే గిల్డ్వాంగ్ తన వాళ్ళను చూస్తూ, ఎవరు బయటికి రావద్దు, అంతా లోపలికి వెళ్ళండి అంటుంటాడు. ఇప్పుడు గిల్డ్వాంగే ఒక్కడిగా వచ్చి ఫైట్ చేస్తున్నాడు. ఇదే టైంలో మోరేని వీళ్ళు పంపించారు. మోరేకు గిల్డ్వాంగ్ కు ఫైట్ జరగాలని రాజు చూస్తున్నాడు. ఇదంతా రాజు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, మోరే అతనితో ఫైట్ చేసేంత వరకు ఏ సైన్యం కూడా వెళ్ళకూడదు, ఇది చూసి నేను ఎంజాయ్ చేయాలంటుంటాడు. అప్పుడు మాయాని చూస్తూ, మాయా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఎవరు గెలుస్తారని అనుకున్నావు, ఈసారి కూడా గిల్డ్వాంగ్ ను ప్రాణాలతో వదిలేయాలా అంటుంటాడు. అప్పుడు ఆమె, మహారాజా ఎవరు స్ట్రాంగో వాళ్ళ వైపే నేను, ఈ రోజు అతనికంటే మీరే స్ట్రాంగ్ అని చూపించాల్సిన టైం వచ్చింది అంటోంది. ఇంకా తను రాజుకు సపోర్ట్ గా మాట్లాడుతోంది. మోరే ఏమంటున్నాడంటే, ఆ రోజే నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్లి ఉంటే ఈ రోజు మన మధ్య ఈ ఫైటింగ్ జరిగి ఉండేది కాదు కదా. మోరే కొంచెం పాపం అన్నట్లే చూస్తున్నాడు. కానీ రాజు కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నారు. ఇద్దరికి సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, అందువల్ల బాగా కొట్టుకుంటున్నారు. చాలా సేపటి నుంచి
ఇలా వీళ్ళు కలబడుతూనే ఉన్నారు. ఇప్పుడు రాకుమారుడు చింగ్ ఉంటాడు కదా, అతడేం చేశాడంటే సైన్యం సరిపోదని చెప్పి జైల్లో కొంతమంది ఉంటారు, అక్కడున్న ఖైదీలను కూడా ఒక సైన్యంగా తీసుకొచ్చాడు. వాళ్ళు మాస్కులు వేసుకుని రెడీగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ చింగు మోరేకు గిల్డ్వాంగ్ కు ఫైటింగ్ జరిగేటప్పుడు మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు జనాన్ని చూస్తూ, వీడు ఎవడని అనుకుంటున్నారు, వీడి గురించి నిజం తెలియకుండా వీడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇతడు ఒక సాధారణ పనివాడి యొక్క కొడుకు, మాకు సేవ చేసే, మా కింద పని చేసే ఒక తక్కువ జాతికి చెందిన రక్తం. ఇలాంటి వాణ్ణి నాయకుడిగా మీరు భావిస్తున్నారా అని అంటుంటాడు. అందరికి ఈ విషయం ఇప్పుడే తెలిసినట్లుంది. ఏంటి, ఏం చెప్తున్నారు మీరు, ఇది నిజమా అని ఒకరినొకరు చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్, అవును, నేను ఒక పనివాడి కొడుకునే, మా నాన్న మోగే ఒక పనివాడి కొడుకే, కానీ నా శరీరంలో ఉన్న రక్తానికి వీరత్వం ఎక్కువ. మా నాన్న రక్తమే నా శరీరంలో ఉంది, మీ రక్తం కంటే కూడా అది ఎంతో విలువైంది అని అరుస్తున్నాడు. ఇలా ఇతడు మాట్లాడుతుంటే ఊరి జనమంతా అతన్నే చూస్తున్నారు. అందరూ కూడా గిల్డ్వాంగ్ గిల్డ్వాంగ్ అని అరుస్తున్నారు. ఊరి జనమంతా కూడా గిల్డ్వాంగ్ ఎవరైనా పర్వాలేదు, అతడే మా నాయకుడని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే యూన్ సంతోషపడుతున్నాడు. కానీ రాకుమారుడు చింగ్ కు చాలా కోపం వస్తోంది. అప్పుడు తను తీసుకొచ్చిన సైన్యాన్ని వాళ్ళందరినీ నాశనం చేయండి అని పంపించాడు. వాళ్ళు చాలా కోపంతో లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి గిల్డ్వాంగ్ ని అటాక్ చేస్తారని చూస్తే తిరిగి రాజు వైపు బాణాలు ఎక్కుపెట్టారు. అప్పుడు చింగ్ కు ఏమీ అర్థం కావట్లేదు. రాజు వేరే చింగ్ ను కోపంగా చూస్తున్నాడు. అప్పుడు చింగ్ అంటున్నాడు, ఏంట్రా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫైట్ చేయమంటే నాకే గురి పెట్టారేంట్రా అని చింగ్ అరుస్తుంటాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడకుండా బాణాలు వేస్తున్నారు. అప్పుడు ఆ నాయకుడు మాస్క్ తీసేసి, గిల్డ్వాంగ్, మేము నీ మనుషులం, హోంగ్జీకి పని చేయడమే మాకు గౌరవం అని అతడు అంటున్నాడు. ఇప్పుడు ఆ విదేశీ నుంచి వచ్చాయి కదా సైన్య దళాలు, వాళ్ళ వైపు బాంబులు వేస్తున్నారు. ఇంకోవైపు మోరేకు గిల్డ్వాంగ్ కు ఫైటింగ్ జరుగుతోంది. గిల్డ్వాంగ్ టైర్డ్ అవుతున్న క్రమంలో ఆ ఊరి జనమంతా ఒక పాట పాడుతున్నారు. ఆ పాట ఇంతకు ముందు మోగే ఉన్నప్పుడు ఆ పాట పాడేవారు. ఆ పాట వినగానే గిల్డ్వాంగ్ కు ఉద్రేకం కలిగింది. ఇంతసేపు మోరేతో తలపడిన అతడు ఇప్పుడు మోరేతో బంతాట ఆడుకుంటున్నాడు. కత్తి తీసి అతని గొంతు దగ్గర పెట్టి లాక్ చేశాడు. అప్పుడు మోరేకు అర్థమైపోయింది, ఇక నేను ఓడిపోయానని. అతడు భరించలేకపోతున్నాడు, నన్ను చంపేయి అని అంటుంటాడు. కానీ గిల్డ్వాంగ్ కు మోరేను చంపాలని లేదు. అప్పుడు మోరే కత్తి తీసుకుని తన గొంతును తానే కోసుకోబోతున్నాడు. అప్పుడు గిల్డ్వాంగ్ అడ్డుకున్నాడు. చిన్న పిల్లాడిలా చేయకు, నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు కూడా ప్రాణాలతో ఉండాలి. ఇలా అంటుంటే అతడు భరించలేకపోతున్నాడు. వీడేంటి నాకు ప్రాణభిక్ష పెట్టేది అని మోరే అనుకుంటున్నాడు. అక్కడి నుంచి మోరే పరిగెత్తుతున్నాడు. ఇంకోవైపు చింగ్ రాజు కాళ్ళపై పడిపోయాడు. మహారాజా, నన్ను క్షమించండి అని అంటుంటే రాజు కోపంలో ఉండి కత్తి తీశాడు. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నది, నువ్వు తీసుకొచ్చింది ఎవరు అని అంటుంటాడు. అతన్ని వేటేయడానికి వెళ్తుంటే సుగా వచ్చాడు. మహారాజా, మీరు వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళండి, మీ ప్రాణానికి ఇప్పుడు ఆపద అంటుంటాడు. అందరూ ముందుకే వస్తున్నారు, త్వరగా వెళ్ళండి అని చెప్పాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. ఇక మిగిలింది ఫైనల్ పార్టే. నెక్స్ట్ ఫైనల్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.